కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేషన్ కార్డులు లేకపోవడంతో చాలా మంది పేదలకు మోదీ ప్రభుత్వం ఇచ్చే బియ్యం అందడం లేదన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పర్యవేక్షించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నుంచి 80% ఆదాయం వస్తున్నా సిటీ అభివృద్ధి సంక్షేమానికి 3% ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. వర్షాకాలంలో సిటీలో వరద నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ రేపు మాపు అంటూ రేషన్ కార్డ్స్ విషయంలో కాలం గడపడే తప్ప మరి ఇంతవరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఆయన ఇవ్వలేదు. 10 సంవత్సరాలు 100 రోజుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం లేదు. అనేక మంది కుటుంబాలలో పెళ్ళిళ్ళయ్యాయి, అనేక మంది పాపులేషన్ ఇళ్లలో పెరిగింది, కానీ రేషన్ కార్డ్స్ మాత్రము ఇవ్వని కారణంగా ఉచిత బియ్యం 5 కేజీల బియ్యము బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం అందడం లేదు. రేషన్ కార్డు లేని కారణంగా పొదుపు సంఘాల్లో చేరలేకపోతా ఉన్నారు. రేషన్ కార్డు లేని కారణంగా గ్యాస్ కనెక్షన్ పొందలేకపోతా ఉన్నారు. మరి ఇతర ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు. హౌసింగ్ స్కీము ఆయన డబుల్ బెడ్రూమ్ పేరుతో ఈరోజు ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఉదరగొట్టినటువంటి కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్లో పెద్ద బిల్డింగ్ కట్టుకొని అక్కడ పోయాడు. మరి ఆయన ఇవ్వలేదు. నేను ఇస్తాను అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇండ్ల విషయంలో అలుకు పలుకు లేదు. సంక్షేమ కార్యక్రమం ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు. పెన్షన్స్ రావడం లేదు, రేషన్ కార్డ్స్ రావడం లేదు, వాళ్ళు ఇస్తానని 2400 రావటం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. చివరకు జిహెచ్ఎంసీలో కూడా చిన్న చిన్న రోడ్లు రిపేరింగ్ చేయాలంటే కూడా కాంట్రాక్టర్లకు సంవత్సరాల తరబడి వాళ్ళు చేసినటువంటి పనులకు జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వని కారణంగా టెండర్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈరోజు హైదరాబాద్ నగరము అనాథగా మారింది.